యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు. డైలీ వీడియో అప్‌లోడ్ చేస్తారు. సో, వ్యూస్ రాక బాధపడతారు. 2 సెట్టింగ్స్ మర్చిపోతారు. వైటిష్‌లో డెస్క్‌టాప్ ఓపెన్ చేస్తాం కదా! డెస్క్‌టాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే 2 టిక్ మార్క్ ఉంటాయి. ఆ 2 టిక్ మార్క్ ఇవ్వకుండా మనం వీడియో పబ్లిక్ చేసేస్తామనమాట. అలా వీడియో పబ్లిక్ చేసిన తర్వాత మనకు వ్యూస్ రాక మనం బాధపడతామనమాట. చాలా క్రియేటర్స్ ఇలాగే బాధపడుతున్నారు. మీరు 2 టిక్ మార్క్‌ని ఇచ్చి మీరు పబ్లిక్ చేసిండ్రనుకోండి. వైటిష్‌లో డెస్క్‌టాప్‌లో మీరు 2 టిక్ మార్క్ ఇచ్చేసి సెట్టింగ్ అనమాట అది. 2 టిక్ మార్క్ ఇచ్చేసి మీరు పబ్లిక్ చేసిండ్రనుకోండి. మీకు యూట్యూబ్ ఎలా రికమెండ్ చేస్తుందో చూడండనమాట. ఈరోజు నేను ఈ వీడియోలో నేను 2 సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఆ పవర్‌ఫుల్ సెట్టింగ్స్ అన్నమాట. చాలా క్రియేటర్స్ ఇప్పుడు కొత్తగా ఛానెల్ పెట్టిన వాళ్ళు చాలా క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి డెస్క్‌టాప్ ఓపెన్ చేయరు. ఏం చేయరు. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేస్తారు. డైరెక్ట్‌లీ పబ్లిక్ చేసేస్తారనమాట. ఆ 2 సెట్టింగ్‌ని చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్ అది ఎవరైతే కొత్త వాళ్ళ దగ్గర గానీ, సబ్‌స్క్రైబర్ చేసుకున్న వాళ్ళ దగ్గర గానీ, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో పంపిస్తదనమాట. అలా మీరు చేసుకున్న తర్వాత మీరు రిజల్ట్స్ చూడండి. తప్పకుండా మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్న మేము డైలీ ఇలాగే అప్‌లోడ్ చేస్తాం. 2 టిక్ మార్క్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తాం. అయినా మాకు వ్యూస్ వస్తలేవు. మాకెందుకు ఇలా ప్రాబ్లమ్ అవుతున్నాయంటే లాస్ట్ వరకు చూడండి. ఆ ట్రిక్ కూడా చెప్తాననమాట. ఎందుకు వ్యూస్ వస్తలేవు? టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత 2 టిక్ మార్క్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! ఆ సెట్టింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకు వ్యూస్ వస్తలేవు అని అనుకుంటే లాస్ట్ వరకు చూడండి. కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చూడండి చెప్పాను కదా! ఫస్ట్‌లో అండ్ టిక్ మార్క్ ఇవ్వకుండా డైరెక్ట్ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ థంబ్‌నెయిల్ చేసేస్తారు. ప్రాపర్‌లీ ఎస్‌ఈఓ చేసుకోరు, ఏం చేసుకోరనమాట. డైరెక్ట్‌లీ అప్‌లోడ్ చేసేస్తారనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూడండి. యూట్యూబ్ ఇట్లా నోటిఫికేషన్ పంపాలనమాట. ఇలా నోటిఫికేషన్ ఆడియన్స్ దగ్గర పంపితే అందులో నుంచి ఎంత పీపుల్‌కు థంబ్‌నెయిల్ వస్తే అంత పీపుల్స్ మనకు క్లిక్ చేసి చూస్తారనమాట. యూట్యూబే పంపకుంటే యూట్యూబ్ ఎందుకు పంపదండి? మీరు 2 సెట్టింగ్ చేసుకోకుంటేనే పంపదనమాట. అక్కడ మీకు చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. చూడండి అనమాట. గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సెర్చ్ బార్‌లో www.whitestore.com ఇట్లా లాగిన్ కొక్క చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా లాగిన్ కొక్క చేసుకోండి. ఇలా లాగిన్ కొక్క చేసుకున్న తర్వాత డెస్క్‌టాప్ అండ్ సైట్ ఇట్లా అంటే డాష్‌బోర్డ్ అయితే ఇలా ఉంటదనమాట. ఇట్లా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకు కంటెంట్ ఉంటది. కంటెంట్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఏదైతే వీడియో అప్‌లోడ్ చేసి ఉంటారు కదా! ఆ వీడియోకి నేను చూపిస్తాననమాట. సెట్టింగ్స్ ఏముంటాయనేది 2 టిక్ మార్క్ ఇచ్చి మీరు వదిలేయాలనమాట. ఎలా వదిలేయాలో మీకు చూపిస్తా చూడండి. రీసెంట్‌లీ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను ఎస్‌ఈఓ గురించి. చాలా బాగుంటది వీడియో. చూసేయండి. ఇది శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ ఛానల్ అనమాట. ఇది తెలుగు డైలీ ఎక్స్‌ప్లెయిన్ ఛానల్ అనమాట. చాలా బాగుంటాయి గైస్. ఎందుకోసం అంటే బిగినర్స్ కోసం చాలా ఉపయోగపడుతది. నేను ఏదైతే వీడియో చేస్తున్నానో చాలా ఉపయోగపడతదనమాట. మీరు చూడండి. నా వీడియో చూడండి. కొంత క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు బట్ లైక్ చేసుకుంటలేరు. అదొక్కటి బాధ అనిపిస్తుంది అనమాట. అదొక్కటి లైక్ మాత్రం ఇచ్చుకోండి. వీడియో పూర్తి చూసిన తర్వాత కంటెంట్ నచ్చిన తర్వాతనే లైక్ చేసుకోండి అనమాట. ఓకే. అది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ వీడియోకి సెలెక్ట్ చేస్తాను. ఎస్‌ఈఓ వీడియో అనమాట. ఇప్పుడు మనం చూడండి నేను మొత్తం ప్రాపర్‌లీ ఎస్‌ఈఓ చేసుకున్నా చూడండి. ఇలా ప్రాపర్‌లీ ఎస్‌ఈఓ చేసుకోవాలా. మీకు ఎస్‌ఈఓ చేసుకోరాకుంటే నేను ఎస్‌ఈఓ వీడియో చేశాను. శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ చేశాను చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకు షో మోర్ కనిపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి. షో మోర్ కనిపిస్తుందా? దీన్ని మీరు ఓకే చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి గాయ్స్ ఇక్కడ మనం ఇట్లా ఓకే చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ మనకు 2 టిక్ మార్క్ కనిపిస్తాయి. మీకు జాగ్రత్త చూడండి. నేను ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను గాయ్స్ ఇక్కడ. ఈ 2 టిక్ మార్క్ అనమాట గాయ్స్. నేను ఆల్రెడీ పబ్లిక్ చేసిన. పబ్లిక్ చేశాక ఏమైతదంటే ఒక టిక్ మార్క్ అనేది హైడ్ అయిపోతది. అంటే బ్లాక్ అంటే వైట్‌లా అయిపోతది. చూపిస్తాను చూడండి. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు చూడండి గాయ్స్ ఇక్కడ. ఒకటి అలో ఎంబెడింగ్ అంటున్నారు. ఈ టిక్ మార్క్ ఈ 2 టిక్ మార్క్ అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి తీసేస్తా చూడండి. అలో ఎంబెడింగ్ ఒకటి. అండ్ ఇక్కడ చూడండి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అని చూపిస్తుంది చూడండి. జాగ్రత్త చూడండి. అవునా? ఇది ఎందుకు అంటే గాయ్స్ చూడండి పబ్లిష్ టు సబ్స్క్రైబర్స్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్. దీన్ని అర్థం చేసుకోండి గాయ్స్ ఇక్కడ. ఈ టిక్ మార్క్‌ని ఇవ్వకుంటే ఏమైతదంటే మీరు పబ్లిక్ చేస్తారు వీడియో. పబ్లిక్ చేసిన వీడియో మీ దగ్గరనే ఉండిపోతాయన్నమాట. అసలు వీడియో ఎవరి దగ్గర కూడా వెళ్ళదనమాట. ఎందుకు వెళ్ళదంటే ఈ టిక్ మార్క్ ఇవ్వకుంటే ఖచ్చితంగా వెళ్ళదు. మీరు చూసుకోండి. ప్రతిసారి చూసుకోండి. బై మిస్టేక్‌లో ఏమైతదంటే మనం ఇట్లా స్క్రోల్ చేస్తాం చూడండి. ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు టిక్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతాయన్నమాట. మన వీడియో పబ్లిక్ చేస్తాం. ఆల్రెడీ తెలిసి ఉంటే మీకు మనం ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే టిక్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతాయన్నమాట. రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రాపర్‌లీ ఎస్‌ఈఓ చేసుకుంటాం. ఇక్కడ సేవ్ చేసిస్తాం. అది టిక్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతది. ప్రతిసారి మీరు ఎస్‌ఈఓ చేసేటప్పుడు ప్రాపర్‌లీ ఎస్‌ఈఓ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఆ టిక్ మార్క్ ఉందో లేదో ప్రతిసారి చూడండి అన్నమాట. మళ్ళీ చూడండి. చూసిన తర్వాత మీరు సేవ్ చేసి మళ్ళీ బ్యాక్‌కి రండి అనమాట. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు వైటిష్‌లో వెళ్ళిన తర్వాత మీరు పబ్లిక్ చేస్తారు కదా! ఎలాగో పబ్లిక్ చేస్తారు. ఓకే. ఈ 2 టిక్ మార్క్ జాగ్రత్తగా చూసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నా చూడండి. ఇది అలో ఎంబెడింగ్ ఒకటి అండ్ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ చూడండి. ఈ టిక్ మార్క్ ఖచ్చితంగా ఈ టిక్ మార్క్ గ్యారంటీ మీరు ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేయండి.
సేవ్లో చేయాలంటే మీకు చూపిస్తుంది చూడండి. ఇట్లా మీరు టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా జూమ్ అవుట్ చేస్తుంది చూడండి. ఇక్కడ మీకు సేవ్ ఉంటుంది చూడండి ఆప్షన్, ఇక్కడ సేవ్ ఉంటుంది. దీన్ని ఇట్లా సేవ్ చేసేయండి, సేవ్ చేసి వదిలేయండి అనమాట. సో అప్పుడు మీరు డైరెక్ట్లీ వైటిస్ట్లో మాకు యాప్ ఉంటుంది కదా, యాప్లో వెళ్ళి మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ చేసిస్తారు. ఆబ్వియస్లీ పబ్లిక్ చేసిస్తారు అనమాట. సో అలా కొంత క్రియేటర్స్ తెలుస్తలేదు అన్న, మాకు వ్యూస్ వస్తలేవు ఇలా బాధపడే వాళ్ళు చాలా ఉన్నారన్నమాట. సో ఈ 2 సెట్టింగ్స్ అయితే చూసుకున్న తర్వాత పబ్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. సో ఖచ్చితంగా గాయస్ మీ నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఈ 2 సెట్టింగ్స్ మాత్రం టిక్ మార్క్ ఇచ్చిన తర్వాతనే సేవ్ చేయండి. ఓకే, సో ఇది హిడెన్ సెట్టింగ్, చాలా పవర్ఫుల్ హిడెన్ సెట్టింగ్స్ అనమాట. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే తెలియకుంటే సో మీరు అండ్ డిస్టాప్ ఓపెన్ చేసి మీరు సో ఆ డిస్టాప్ ఓపెన్ చేయరాకుంటే వీడియో చేశాను, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్లో నేను వీడియో చేశాను, అందులో చూశాను అనమాట. అంటే డిస్టాప్ ఓపెన్ చేయరాకుంటే. ఓకే, సో అది కూడా చూశాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కాబట్టి ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో మరొక మంచి వీడియోతో అండ్ మంచి వీడియో వస్తుంది. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఎందరు వెయిట్ చేస్తారో కామెంట్లో తెలియజేయండి. బ్రో నేను ఇంతవరకు వీడియో చూశాను, మీ వీడియో చాలా బాగుంటుంది, లేదా బ్యాడ్ ఉంటే బ్యాడ్ కూడా చెప్పచ్చు, బ్రో నీ వీడియో బాగాలేదు అని చెప్పచ్చు అనమాట. కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.